నమస్తే. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చింది. హామీల్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్కి సంబంధించిన విద్యుత్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి అప్పటి కీలక నాయకులందరూ కూడా ఈ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. బట్టి విక్రమార్క ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఆయనను టార్గెట్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు ఇక్కడ మాట్లాడుతున్నారు. ధర్నా చౌక్లో వాళ్ళకు ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. చూడవచ్చు, ఇక్కడ తెలంగాణ విద్యుత్ సంస్థలలో గల ఆర్డినెన్స్ని కన్వర్షన్ చేయాలి. టీవీఏసీ జేఏసీ తెలంగాణ విద్యుత్ ఆర్డినెన్స్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ చలో ఇందిరా పార్క్. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో వీళ్ళు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నాం. మీరు విద్యుత్ ఉద్యోగులేనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జోగులాంబ గద్వాల జిల్లా. ఏంటి ధర్నా చేయడానికి కారణం ఏంటి అసలు? మేము గత 15 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాం. మాకు అప్పటి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని పూర్తి స్థాయిలో చేయలేదు. చాలా వరకు అందరూ కూడా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. రిటైర్డ్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఒక అడ్డ మీద కూలీలు ఎలాగైతే దినసరి కూలీ చేసుకుని వెళ్తారో, మేము సంస్థలో పుట్టి పెరిగి సంస్థలో జీవితాంతం మా కష్టాన్ని పణంగా పెట్టి సంస్థకు సేవ చేసినా కూడా మా ఆర్టిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మాకు ఇప్పుడు ఈ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మాకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేవు. రెగ్యులర్ ఉద్యోగులకు మీకు తేడా ఏంది? అంటే గతంలో ఏమన్నా ఆర్డర్ కాపీ లాంటిది ఏమైనా ఇచ్చారా గత ప్రభుత్వంలో? గతంలో మాకు కేసీఆర్ గారు 24,000 మందిని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత కోర్టు కేసులు కానీ తర్వాత మళ్ళీ స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకొచ్చారు. ఆ స్టాండింగ్ ఆర్డర్స్ వల్ల మాకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ఇప్పుడు ఆర్టిజన్స్ అని ఒక ప్రత్యేకమైన నామకరణం చేశారు. ఈ నామకరణం చేసిన తర్వాత 4 గ్రేడ్లుగా విభజించారు. ఆర్టిజన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ విధంగా ఉన్న వాళ్ళు సంస్థలో గ్రేడ్ 4 ఉన్న వాళ్ళు గ్రేడ్ 4గానే రిటైర్ కావాలి, గ్రేడ్ 3 ఉన్నవారు గ్రేడ్ 3గా రిటైర్ కావాలి, అలాగే గ్రేడ్ 1 ఉన్న వాళ్ళు కూడా అలాగే రిటైర్ కావాలంటున్నారు. మరి మేము ఇన్నాళ్ళు సర్వీస్ చేస్తున్నాం, కనీసం ఒక ఉద్యోగ భద్రత లేదు ఇప్పటివరకు కూడా మాకు. మేము ఏదైనా కానీ ఒక ఉద్యోగి ఏదైనా కానీ గుర్తింపు కోరుకుంటాడు, బెనిఫిట్స్గా కోరుకుంటాడు. ప్రభుత్వంలో పనిచేసే సంస్థలో అందులో ప్రజలకు 24 గంటలు సేవలు చేసుకుంటూ ఈ సంస్థలో ప్రధానమైనటువంటి భాగం మాది సింహభాగం. మనకు ఒక మనిషికి ఒక అవయవాలు ఎట్లనో మా ఆర్టిజన్ కార్మికులు సంస్థకు ఆ విధంగా. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టు ఈఎస్ఐపిఎఫ్లు అలవెన్సెస్ అట్లాంటివన్నీ మీకు కూడా ఉంటాయా? వాళ్ళకి ఉన్నట్టు మీకు ఉండవాలి అంటే పూర్తి స్థాయిలో మాకు ఇంకా లేవు. దాని గురించి మా ఈ పోరాటం. అందుకు ఇంకా మీకు పూర్తి విషయాలు కావాలంటే మా జేఎస్ నాయకులు స్టేట్ వైడ్ ఎంతమంది ఉండొచ్చు మీ ఉద్యోగం ఇట్లా కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన? ఇంతకుముందు 24,000 మంది ఉన్నారు. గతంలో కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది పిట్టల్లాగా ఈ విద్యుత్ సంస్థలో అంటే ప్రమాదకరమైనటువంటి సంస్థ కాబట్టి విద్యుత్ శాఖలతో చాలామంది కూడా మరణించడం జరిగింది. కొంతమంది సంస్థపై విరక్తి వచ్చి కూడా వాళ్ళు సంస్థలో వైదొలగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 19,000 చిల్లర మంది ఉన్నారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఇక్కడేనా? హైదరాబాద్, మెదక్ నుంచి వచ్చారా? ఏంటి ప్రాబ్లం ఏంది అసలు? మేము 20,000 మంది ఆర్టిజన్గా మమ్మల్ని కేసీఆర్ గారు నియమించాడు గత ప్రభుత్వంలో. ఇప్పటి వరకు మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏపీఎస్పీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు వర్తిస్తలేవు. మేము ఒక వెట్టి చాకరీ చేస్తున్నాం. మమ్మల్ని ఒక తెలుగు భాషలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఒక రెండో పిల్లల లాగా మమ్మల్ని చూసుకుంటాం. ఒక మాటలు చెప్పాలంటే 24 గంటలు మేము ఆ అడవిలో ఉండి పనిచేస్తుంటే దొంగ వచ్చి మమ్మల్ని చంపేది తెలుస్తలేదు, కన్జ్యూమర్ వచ్చి మమ్మల్ని చంపేది తెలుస్తలేదు. పెద్ద ఆఫీసర్లు చేయవలసిన పని కూడా ఆర్టిజన్ తోటి చెప్పించుకుంటూ అనివార్య కారణాల వల్ల ఆర్టిజన్ ఎంతోమంది నాతో మిత్రులందరూ చనిపోవడం జరిగింది కరెంట్ షాట్ కొట్టి. రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీలాంటి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మీకు తేడా ఎట్లుంటుంది? జీతాలు సరిసమానంగా ఉంటాయా మీకు? వాళ్ళకి సరిసమానం ఉంటాయి. వాళ్ళకు లక్షల్లో ఉంటే మాకు 30,000 వాళ్ళకే ఉంటాయి. మాకు అందరికంటే తక్కువ మాకే జీతాలు ఉన్నాయి. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మాకు ఏమన్నా ప్రమాదం జరిగితే మా పిల్లలు రోడ్ల మీద పడవలసిందే. మాకేమో బెనిఫిట్స్ ఏం లేవు గవర్నమెంట్ నుంచి. ఎట్లాంటి ఎలవెన్సెస్ కరెంట్ డిపార్ట్మెంట్లో యాక్సిడెంట్ అయితే మా డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ వేసి హాస్పిటల్కు రెఫర్ చేస్తే తప్ప మాకు కార్డు లేదు, హెల్త్ కార్డు. ఆ కార్డు ఉంటేనే మాకు డాక్టర్లు రెఫర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు రాసిచ్చేంత వరకు మాకు ట్రీట్మెంట్ కాదు. అలాంటి వాళ్ళు అందక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఏం డిమాండ్ చేస్తున్నారు? స్టేట్ వైడ్ ఎంతమంది ఉంటారు మీరు? ఎప్పటి నుంచి కొనసాగుతుంది? 20,000 చిల్లర ఉన్నాం మేము. 20,000 చిల్లర, 23,000 చిల్లరకు అందరూ చనిపోయిన, కొందరు రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఏపీఎస్పీ రూల్స్ వర్తించాలి. మమ్మల్ని ఈ ఆర్టిజన్ అనే పేరు తీసేసి మమ్మల్ని కన్వర్షన్ చేయాలని మా డిమాండ్.
మీరు అందరు కాంట్రాక్ట్ బేసిక్ అమ్మా అవుట్ సోర్సింగ్ ఆర్టిజన్స్ ఆర్టిజన్స్ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిందా అవుట్ సోర్సింగ్ కిందకి వస్తుంది? అవుట్ సోర్సింగ్. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు కూర్చున్నారు? మాకు పర్మనెంట్ చేయమని వచ్చాం, పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదు, ఆర్టిజన్స్ అని పెట్టారు. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చారు కాబట్టి మాకేమన్నా పర్మనెంట్ చేస్తారేమో అని ఒకసారి హైదరాబాద్లో చేసాం, ఒకసారి వరంగల్లో చేసాం. ఇది మూడో ధర్నా ఏమన్నా కరుణిస్తారేమో అని సీఎం గారు ఇదివరకు ఉన్నప్పుడు ఏమన్నారంటే కేసీఆర్ గారు చేయలేదు, మేము వస్తే మేము చేస్తాము అన్నారు. దానికోసం అలా అన్న చేస్తారేమో అని వచ్చాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల టైంలో మీకు ఏమైనా హామీ ఇచ్చిర్రా? ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాం. పోయిన సంవత్సరం కేసీఆర్ అన్నప్పుడు ఇట్లా ఆర్టిజన్ని 24,000 మందిని ఇట్లా ఆపేశారు, వాళ్ళని ఎంప్లాయీస్ చేయకుండా ఆపేశారని చెప్పారు. అందుకనేసి అని ఇప్పుడు ఏమన్నా చేస్తారేమో, కొత్త గవర్నమెంట్ కదా మమ్మల్ని ఏమైనా పట్టించుకుంటారేమో అనేసి అని ధర్నాలు చేస్తారు. ఇప్పుడు మీకు వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి డిఫరెన్స్ ఏముంటుంది? శాలరీలో డిఫరెన్స్ ఉంటుంది. మాకు ఒక హాస్పిటల్ లేదు, ఒక ఇల్లు లేదు. శాలరీలో ఈపీఎఫ్లు వాళ్ళకి జీపీఎఫ్ ఉంటుంది, మాకు ఈపీఎఫ్ ఉంటుంది. ఆ పెన్షన్ ఏమి ఉండదు, రిటైర్మెంట్ అయిపోతే బెనిఫిట్స్ ఏమీ రావు. అందుకనేసి మీకంటే ఇప్పుడు మీరు ఉద్యోగులే కదా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంథింగ్. సో మీకు ఎంత ఉండొచ్చు శాలరీ ఇందులో? మాకు ఎంత ఉంటుంది? 30,000 ఉంటుందండి. రెగ్యులర్ మీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా అయితే లక్ష పైనే ఉంటుంది, 1,00,000 పైనే ఉంటుంది. అలవెన్సెస్ ఏమైనా వస్తాయి గవర్నమెంట్ నుంచి? ఏం రావండి, ఏం రావు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? మాకు వాళ్ళలాగా చేయమని, వాళ్ళలాగా హౌస్, ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే హాస్పిటల్, పిల్లలకి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి కదా, మేము చనిపోయినా కానీ బెనిఫిట్స్ అట్లా అని అడుగుతాం. మనం రిటైర్మెంట్ అయినా కానీ మాకేం డబ్బులు రావన్నమాట. ఎందుకంటే మాకంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు. అందుకే ఇన్ని సంవత్సరాలు చేసి దిగిపోయేటప్పుడు ఏమీ లేకుండానే అయిపోయిద్ది అనేసి అని మేమే కాకుండా మాతో పాటు పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అందరూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలను ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా మీరు? చేశారండి, అందరూ చేశారు, అందరూ మాట్లాడారు. అందరూ సీఎండీల దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు, సీఎం గారితో మాట్లాడుతున్నారు. యూనియన్ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మాట్లాడుతున్నారు. రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అక్కడ నుంచి? అదేం చెప్పలేదండి, చేస్తాము అన్నారు అంటున్నారు. ఎప్పటికైతే ఏమో తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? డిపార్ట్మెంట్ నాగార్జున సాగర్ టేల్పాండ్ నుంచి వచ్చాం అందరం. మీరు కూడా సేమ్ ఆర్టిజన్, మేమందరం ఒకే సాగర్, నాగార్జున సాగర్. మహిళ అంటే మీకు సంబంధించిన లేడీస్ ఎంతమంది ఉండవచ్చు స్టేట్ వైడ్గా ఉద్యోగులు? దగ్గర 4,000 మంది ఉంటాం మేము. ఎక్కువే ఉంటాం అంతే. ఎట్లాంటి రక్షణ లేదంటారా గవర్నమెంట్ నుంచి? లేదనే కదండి ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం. ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ రావట్లేదనే కదా చేసేది. అందుకనేసి ఇప్పుడు ఇంట్లో అన్నం కూర వండుకుంటూ ఉండేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాము అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. దానికోసం అనేసి ఎవరికన్నా ఇప్పుడు పిల్లలు చదువులకి ఇబ్బంది అవుతుంది. కాలేజ్కి వెళ్తే ట్రిప్కి 20,000 అవుతున్నాయి పిల్లలకి. 2 పిల్లలు ఉంటే చెరో 10,000 హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టాలన్నా కానీ. మరి మాకు వచ్చే 30,000లో 20,000 వాళ్ళకపోతే మేమేం తింటాము? ప్రమాదవశాత్తు మీకు ఏమన్నా జరిగితే ఉద్యోగంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయా? మటుకు చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఆర్టిజన్స్కి బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు, ఎవరికేమి ఇవ్వలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చినామా? సేమా? సాగర్ వేలే. మాకు పర్మిట్ చేస్తే సార్, మాకు ఇల్లు లేవు, కరెంటు బిల్లు కట్టాలా, ఆ 30,000 లోన్ తీసుకున్నాం, పిల్లలకి చదివించాలా, చాలా ఇబ్బందులు మేము బతుకుతున్నాం. మాకు పర్మిట్ చేస్తే ఇప్పుడు ఉద్యోగం వస్తువులకి 2 లక్షలు వస్తుంది, మాకు సగమైన ఇస్తే మేము బతుకుతామని ఆశపడుతున్నాం. ఎంత ఉంటుందమ్మా జీతం? మాకు 30,000. అయితే మాకు పర్మిట్ చేస్తే మేము బతుకుతాం. కరెంటు బిల్లు కట్టాలా, అద్దె డబ్బులు కట్టాలా, పిల్లలకి చదివించాలా. అందుకోసం మేము పర్మిట్ ఉద్యోగం వస్తువులు మాతో పాటు వాళ్ళతో పాటు మాకు కూడా చేస్తే బాగుంటుంది. మహిళా ఉద్యోగులంతా కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకి హామీ ఇచ్చిందని చెప్తున్నారు. దాదాపు 20,000 మంది ఉద్యోగులం ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇచ్చింది, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు మహిళలు ధర్నా చౌక్లో కూర్చొని వాళ్ళ నిరసన తెలుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల జిల్లా. మంచిర్యాల. మేము 20 సంవత్సరాలుగా మేము కార్మికులు పనిచేస్తూ ఉన్నాం.
అయినా కానీ పాత గవర్నమెంటు మమ్మల్ని పేరుకే పర్మనెంట్ చేసేది మాత్రం అనడం జరిగింది. అయినా కేసీఆర్ చేసిన పాపానికి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని మాకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారులకు రావడంలోనే మీ అందరినీ కూడా మేము రెగ్యులర్ చేస్తాం, పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. చాలాసార్లు ఇక్కడే అందరు ఎమ్మెల్యే కూడా మేము కలిసాము. ఇప్పుడు ప్రజెంట్ గెలవగానే మేము కూడా అందరికి కావడం జరిగింది. దీంతో రెస్పాండ్ అవుతున్నారా మీకు గెలిచిన తర్వాత? రెస్పాండ్ అనేది ఏం కావడం లేదు. అయినా మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు లెటర్స్ కానీ మిగతా అన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మాది కీలక సెక్టారు. మా సెక్టార్లో ఎక్కడ ఏం నడవాలన్నా కరెంటే. ఆ కరెంటు లేకుంటే ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా ఏదైనా కరెంటుతో కీలకమైంది. ఈ కరెంటు లేకుంటే ఏది అలాంటి కార్మికులనే ఈ కొత్త గవర్నమెంట్ కూడా ఇబ్బంది పెడుతుంది. దానికోసం మేము అందరం కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం పాల్గొంటున్నాం. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా ఇచ్చిన హామీని మా ఫుల్ఫిల్గా అందరినీ రెగ్యులరైజ్ చేసి కన్వర్షన్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అది ఇట్లా నిర్ణయించకపోతే రాష్ట్ర సంబంధించిన మిగతా పాత గవర్నమెంట్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఈ కొత్త గవర్నమెంట్ బుద్ధి చెప్తామని మేము ఆటంగా ఎక్కుతా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మంచిర్యాల జిల్లా నుండి వచ్చినామండి. గత 20 సంవత్సరాల నుంచి 20,000 మంది 23,000 మంది కార్మికులు ఉంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది జైలుగా వివిధ హోదాలోకి వెళ్ళిపోయారు. చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తున్నాయా? ఏమి లేవండి. ఇప్పటి వరకు ఆర్టిజన్స్కి ఒక నామకరణం కేసీఆర్ చేశాడు. ఈ రోజు మా భవిష్యత్తు ఎట్లుందంటే ఇండియాలోనే రెండో సిటిజన్, అంటే మేము ప్రథమ పౌరులం కాదు, రెండో పౌరులుగా మేము జీవిస్తున్నాం. ఓన్లీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ సుమారుగా 19,000 మంది ఉన్నారు. ఈ 19,000 మందిలో 1947 అంటే యాక్ట్ తీసుకొచ్చి భారతదేశంలోనే 2 చట్టాలు, అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉండని సంఘాల, అంటే మా సంఘాల ద్వారా మేము చాలా నష్టపోయినాం. ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ మమ్మల్ని నష్టపరిచిండు. ఇదే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా మీద దయతెలిచి మమ్మల్ని కన్వర్షన్ చేస్తే ఈ ప్రభుత్వాలు మమ్మల్ని చేదోడు వల్ల చూస్తాయని ఆరాటం మీద ఈరోజు. గవర్నమెంట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్, అసలు మీకు క్లారిటీ ఉందా? ఇప్పటికి కూడా మేము సందిగ్ధంలోనే ఉన్నాం. క్లారిటీ లేదు. మా బతుకులకు మా మీదనే గ్యారంటీ లేదు. ఇంకోటి, ఈ రోజు ప్రభుత్వం గృహజ్యోతి ఏదైతే కల్పిస్తుందో దాని కీలక భాగస్వామ్యంలో మేము రాత్రి 24 గంటలు సబ్ స్టేషన్లలో పడుకుంటూ పాములు తేలు అన్ని కుట్టుకుంటూ చాలా కార్మికులు చనిపోయినా ఈ రోజులకు నిరంతరాయంగా ప్రజలకు వెలుగులిస్తూ మేము చీకట్లో గడుపుతున్నాం. మేము ఆర్టిజన్స్గా నామకరణం చేసిన తర్వాత ఈరోజు 19,600 మంది ఈరోజు హైదరాబాద్ రావడానికి సుమారుగా 250 కిలోమీటర్ల దూరం నుండి సుదూర ప్రాంతం నుంచి మేము పొద్దున 3:30కి వెళ్తే ఈరోజు ఇప్పుడు ఇక్కడ చేరగలిగినాం. ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లాంటి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు? ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది గవర్నమెంట్ నుంచి? ఇప్పటికీ దగ్గర సుమారుగా 3 నెలల నుంచి టీవీ జేఏసీ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు, మమ్మల్ని గుర్తిస్తలేదు. ఇప్పటికి కూడా మేము ఇలాంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రేపు విద్యుత్ సౌద కానీ చలో అసెంబ్లీ కానీ అలాంటి కార్యక్రమాలు చేపడతాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎక్కడి నుండో మారుమూల ప్రాంతం చేసిన స్త్రీలు, జెనుకో, ట్రాన్స్కో, వివిధ కార్మిక సంఘం, వివిధ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మా డిస్ట్రిబ్యూషన్ కార్మికులు 19,000 మందిని వెంటనే బేషరతుగా రెగ్యులరైజేషన్ చేయాలని, ఈ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేయాలని, ఒకటే డిపార్ట్మెంట్లో ఒకటే రూల్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎందుకు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని గవర్నమెంట్? కేసీఆర్ అప్పుడున్నటువంటి విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్న ఆపరేటర్లను ఆర్టిజన్ అనే నామకరణం చేసి 24,000 మందిని రెగ్యులరైజేషన్ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ రోజు ఇదే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము ఆర్టిజన్స్ అని చెప్తే బట్టి విక్రమార్క గారు ఆర్టిజన్స్ ఎవరయ్యా అని అడిగిండు మొన్న. అదే మా దుర్భర జీవితాలు గడుపుతూ ఈ రోజు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా జీవితాల్లో వెలుగులు నింపుతాయని మేము కోరుకుంటున్నాం. ఆర్డర్ కాపీలు ఇచ్చిండా గతంలో మీకు కేసీఆర్? ఆర్డర్ కాపీలు ఇచ్చారు, వెంటనే తెల్లారే కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానివల్ల భారీ నష్టంలో ఉన్నాం మేము. ఇప్పటికి మాకు న్యాయం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా 19,000 మంది కార్మికులలో జీవితాల్లో వెలుగులు నింపాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? డివిజన్ ఆఫీస్ నుంచి. హైదరాబాద్. ఏంటి ప్రాబ్లం ఏంది? మాకు కన్వర్షన్ కావాలండి. మేము ఎంతో 20 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతున్నాము. తక్కువ జీతానికి కూడా బాగా చేస్తున్నాము. జీతం ఎంత ఇస్తారు మీకు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, 23-30 వేలు దాకా చేసిండు. కానీ ఒకప్పుడు మేము 2,500కే చేస్తున్నాం జీతం కూడా. మాకు ఇప్పుడు డిగ్రీ తగ్గట్టు మా చదువుల తగ్గట్టు మాకు కన్వర్షన్ చేయండి. కానీ ఆర్టీసీ ఇక్కడ మా కరెంట్ ఆఫీస్లో 2 విధాలుగా ఉన్నాయి. మాకు ఒకటి రూల్ వర్తిస్తుంది, వాళ్ళకు ఒక రూల్ వర్తిస్తుంది. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీకు వేరు రూల్స్ వస్తుంది. కానీ మాకు వాళ్ళకు ఒకటే వర్క్ చేస్తున్నాం, అయినా మాకు రూల్స్ వేరే పెడుతున్నారు. అందుకని మాకు కన్వర్షన్ ఇవ్వాలి, ప్లస్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టు మాకు ఉండాలి. వాళ్ళు ఎలా బతుకుతున్నారో మమ్మల్ని
ఆర్టిజన్ అనేసరికి కొద్దిగా చిన్న చూపే చూస్తారు ఎప్పటికున్నా కూడా వాళ్ళు మాకు అన్ని. అందుకని ఇవన్నీ లేదు మాకు కన్వర్షన్. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మాకు నమ్మక ద్రోహం చేసేసిండు. కానీ ఇప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని పట్టించుకొని మాకు కొద్దిగా ఈ కన్వర్షన్ అనేది ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. మా తోటి కార్మికులకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. మాకు ఏది ఆధారం కూడా లేదు ఇది తప్ప మాకు. ఇంకా మళ్ళీ బిల్ కలెక్టర్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు గృహజ్యోతి వచ్చినందుకు వాళ్ళకు కూడా ఏం లేదు. ఎందుకంటే పిఆర్స్ లెక్కనే వాళ్ళకు కూడా శాలరీ వస్తుంది. వాళ్ళలో మీకు ఏమన్నా రాయితీలు కల్పించే అవకాశం ఉందా? అంటే ఫ్రీ కరెంట్ అట్లాంటిది ఏముండదా? ఏమీ లేదు. వాళ్ళకే పిఆర్స్ లెక్క వాళ్ళకి శాలరీ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా పిఆర్స్ లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఒక లిమిట్ అనేది శాలరీ అనేది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. చివరిగా చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు మీ తరపు నుంచి? టీవీ 20,000 మంది ఆర్టిజన్స్ కార్మికులు ఎవరైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారో, తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో ఆ ఆర్టిజన్కి చదువు దగ్గ కన్వర్షన్ ఇవ్వాలి. మేము ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిపోయింది జాయిన్ అయ్యి, మాకు ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. మా రూల్ సపరేట్ పెట్టారు, ఆ రూల్ని కూడా తీసేయాలి. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూలు అది ఇవ్వాలి. చదువు దగ్గర ఇప్పుడు ఐటీఐ ఉన్నవాడికి జైలం ఇవ్వాలి. గ్రేడ్ 4 ఆ స్వీపర్ పని చేస్తుంది అనుకో లేడీ, ఆమెకి స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి. డిగ్రీ ఉందనుకో లేడీ, ఆమెకి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి. 10th క్లాస్ ఉందనుకోండి ఆయనకి అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి. ఇట్లాంటి అన్నీ కూడా మేము న్యాయమైన ఏపీఎస్సీబీలో ఉన్న రూలే మేము అడుగుతున్నాము. 308 జీవో ప్రకారంగా వీళ్ళకి అర్హులు వీళ్ళంతా కూడా. బట్టి విక్రమార్క ఏమో అసలు మీ గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు, మీ సమస్య లేనే లేదని చెప్తుండగా. అయితే సమస్య ఉంది, వారికి కూడా తెలుసు. వాడు పాదయాత్ర సమయంలో కొంతమంది 100 మంది ఆర్టిజన్ కార్మికులు కలిసినప్పుడు ఏం చెప్పాన, ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తాము, పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేస్తాము అని చెప్పినారు. అయితే ఈరోజు వారికి రకరకాల ఉంటాయి కదా సంఘాలు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగొద్దు అని కొంతమంది ఆలోచిస్తుంటారు, కానీ అందరు కలిసి సాయం చేయమని మేము అడుగుతున్నాం. అంటే మేమైతే చూడలేదు, వాళ్ళకి కూడా మాకు సాయం చేయమని అడుగుతున్నాం. రెగ్యులర్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మేము ప్రాధాన్యపడుతున్నాము. అయ్యా మాకు సహాయం చేయండి, మాకు కన్వర్షన్ ఇప్పించండి అని మేము అడుగుతున్నాము. అది 100% న్యాయమైనది. మా చదువు దగ్గ ఖచ్చితంగా కన్వర్షన్ ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వం గమనిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నలుగురు చేసే పని 2 చేస్తున్నారు. ప్రతి సబ్ స్టేషన్లో 4 చేయాల్సిన పని 2 చేస్తున్నారు. నలుగురు ఎట్లా ఉండాలి? 3 షిఫ్ట్లు, 3 ఎందులు 24 మంది. అంటే దీని ఎక్కడ నలుగురు ఉండాల్సిన పని 2 పని చేస్తున్నాము. దాంట్లోకి ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగులు తీసుకుంటారు? మినిమం ఐటీ ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు 3000 పోస్టులు ఫిలప్ చేయాలని ఒక పన్నాంగం పడుతున్నారు మేనేజ్మెంట్. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళకి అందరికీ ఈ ఐటీఐ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ ముందు వాళ్ళతో కన్వర్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. 100% జరగాలి అది. లేకపోతే బీభత్సం వీళ్ళంతా కూడా చాలా, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎస్ఎల్సీల్లో పనిచేసేటువంటి ఆర్టిజన్ కార్మికులు వీళ్ళంతా కూడా. కరెంట్ డిపార్ట్మెంట్ అంటే మామూలు డిపార్ట్మెంట్ కాదు. చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? 100% అండి. ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. మేము అనేది ఏంటంటే మా కన్వర్షన్ అనేది మాకు న్యాయబద్ధంగా ఉంది. మాకు జీవోలు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. అయితే ప్రాధాన్యత ఏంటి ఇస్తుందంటే బయట వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పనిచేసే వాళ్ళకి అదే క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీడికి లెక్క చేయరు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మానేయాలి. మాకున్నటువంటి ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు అనుకోండి, 3000 మంది రిటైర్డ్ అయిపోయి చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఆర్టిజన్ చనిపోయారు తప్ప వేరే వాళ్ళు చనిపోలే. అది 100%. మరి ఆర్టిజన్ చనిపోయినప్పుడు వీళ్ళ బాధ ఏందో చూడాలి కదా. మరి ప్రభుత్వం కూడా, మేము గత ప్రభుత్వానికి చెప్పాము, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాము, మీరు దయ ఉంచి ఈ ఆర్టిజన్ వ్యవస్థను పూర్తిగా పెట్టినటువంటి వేరే రూల్ని తీసేయండి, కన్వర్షన్ ఇచ్చేయండి. ఇదే మేము కోరుకునేది. థ్యాంక్ యూ. రైట్. సో ఈ ఆర్టిజన్ వ్యవస్థను రద్దు చేయమని వాళ్ళు కోరుతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,000కు పైగా ఉద్యోగులం ఉన్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న క్వాలిఫికేషన్ మాకు కూడా ఉంది. వాళ్ళకంటే మేము ఎక్కువ పని చేస్తా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి
వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ చేయకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, దాంట్లో పెద్ద ఎత్తున మా పాత్ర ఉండబోతుంది, వ్యతిరేకంగా ఓట్లేస్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు తెలుస్తుంది.